హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ ఏడాది ఆఖరి మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకున్న మోదీ, తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడిన ప్రధాని. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, హాజరైన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి. మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మోదీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చూస్తూ టాలీవుడ్ మరో స్థాయికి తీసుకువెళ్లారని ప్రశంసించారు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్లో మోదీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అని, వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను తొలిసారి మన దేశంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమలకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని మోదీ పేర్కొన్నారు. बखूबी प्रस्तुत किया। अक्किनेनी नागेश्वर राव गारू ने तेलुगु सिनेमा को नई ऊंचाइयों तक पहुंचाया है। उनकी फिल्मों ने भारतीय परंपराओं और मूल्यों को बखूबी प्रस्तुत किया। साथियों, बस 2024 में हम फिल्म जगत की कई महान हस्तियों की 100वीं जयंती मना रहे हैं। इन विभूतियों ने भारतीय सिनेमा को ప్రభుత్వ శ్రద్ధతోనే తెలుగు భాష పరిరక్షణ సాధ్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ కేబిఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా తెలుగు భాష అభివృద్ధి, తెలుగు భాష పరిరక్షణ, రాజకీయ నాయకుల పాత్ర అంశంపై రాజకీయ ప్రతినిధుల సదస్సు జరిగింది. విశ్రాంత సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, మాతృభాషతో మన సంస్కృతి, వారసత్వ సంపద, పండుగలు, గేయాలు, పాటలు ముడిపడి ఉంటాయి అని అన్నారు. మన భాషతో అనేక ముడిపడి ఉంటాయి. మన సంస్కృతి, వారసత్వ సంపద, మన పండుగలు, మన పబ్బాలు, మన గేయాలు, మన గీతాలు, మన పాటలు, మన పద్యాలు, మన జానపదాలు, మన పండుగలు అన్ని సంస్కృతి చుట్టూ, మన సంస్కృతి, ఆ సంస్కృతి భాష చుట్టూ ఇన్ని రకాల చుట్టుకొని ఉంటాయి. ఆ భాషను చంపేస్తే ఆ సంస్కృతి చచ్చిపోతుంది. ఆ సంస్కృతి చచ్చిపోతే కొన్ని వేల సంవత్సరాలుగా మనం నిర్మించుకున్న సంస్కృతి పోతే మనుగడ ఉండదు. తెలుగు జాతికి మనుగడ ఉండాలి. అయితే తెలుగు జాతి మనుగడకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. రామకృష్ణ గారు చెప్పినట్టుగా తెలుగు భాష మృత భాషగా ఏనాడికి కాదు. ప్రపంచంలో 15 కోట్ల మంది తెలుగు వారు భాష మాట్లాడే వాళ్ళు ఉంటే, వాళ్ళల్లో తెలుగును పరిరక్షించుకోవాలనే జిజ్ఞాస ఉంటే తెలుగు భాషను ఎప్పటికీ వచ్చే నష్టం లేదు. కానీ క్రమక్రమేణా భాష తగ్గుతూ వస్తుంది. భాష మాట్లాడే వాళ్ళు పెరుగుతున్నారు, కానీ చదివే వాళ్ళు, రాసే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు నేను ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాషాభివృద్ధి గురించి, తెలుగు భాషా పరిరక్షణ గురించి నేను ఇక్కడ ప్రసంగాలు చేస్తూ, ఇవాళ నా పిల్లలు తెలుగు మాట్లాడలేరు, తెలుగు మాట్లాడగలను స్పష్టంగా, కానీ చదవలేరు, రాయలేరు. దానికి కారణం ఉంది. నా కారణం ఏంటంటే, నేను వాళ్ళు పెట్టినప్పటి నుంచి చెన్నైలో ఉన్నాను లేదా ఢిల్లీలో ఉన్నాను. సో ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆవిడ తెలుగు నేర్పించే ప్రయత్నం, నేను తెలుగు మాట్లాడి నేర్పించగలిగాను, కానీ ఆ స్కూళ్ళల్లో తెలుగు చదవడం, రాయడం అవకాశం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధానమంత్రి మోదీ స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్లోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి మోడీ విశాఖకు పర్యటనకు వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేదంటే భవిష్యత్తులో సిపిఎం పార్టీ తరపున దీనిపై ఏ విధంగా స్పందించాలో ఆలోచన చేస్తామన్నారు. ప్రయత్నం జరుగుతుంది. అందుకని 8వ తేదీ ప్రధానమంత్రి స్పష్టంగా దీని మీద ప్రకటన చేయాలి. మేము ఆ రోజు ఏం చెప్తారో దాన్ని బట్టి రాష్ట్ర భవిష్యత్ కార్యక్రమం కూడా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఎవరు
శక్తి కొద్ది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపేదానికి అవసరమైన సర్వశక్తులు వడ్డీ దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు వామపక్ష పార్టీలు ప్రత్యేకించి మేము సిపిఎంలు కూడా దాంట్లో ప్రధానమైన కర్తవ్యంగా తీసుకున్నాం. రెండవది, ఈ విశాఖపట్నంలో 525 కోట్లు పెట్టి పెద్ద గెస్ట్ హౌస్ గత ప్రభుత్వం కట్టింది, గుట్టితప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా. ప్రైవేటీకరణ కాకుండా డిజిన్వెస్ట్మెంట్ అనే పదం వాళ్ళ మధ్య చర్చకు వచ్చింది. డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఉపసంహరణ. ఎన్నైనా కావచ్చు, 20% కావచ్చు, 40% కావచ్చు, 50% కావచ్చు, 70% కావచ్చు. పెట్టుబడుల ఉపసంహరణ అంటే కరిమిండిన మింగిన వెలగపండు అంటారు. ఏనుగు పండును మింగితే లోపల గుజ్జంతా అది తీసేసుకొని మళ్ళీ యాజిటీజ్గా బయటికి పంపుద్ది ఆ కాయని. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అలాగే ఉంది. దాని గుజ్జంతా తీసి పడేసి చివరికి వచ్చి డొప్ప మిగిల్చేసి సారాన్నంతా కూడా పక్కన మిట్టలకి ఆక్సిజన్ మిట్టలకు అప్పచెప్పేదానికోసం ఈరోజు ఒక పథక రచన జరిగింది. ఆ రచన ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు మోడీ మాట్లాడుకొని దాన్ని గట్టి కట్టిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి చేరిన ద్రోహం, అన్యాయం, ఎన్నుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటిదాకా ఇచ్చిన మాటల యొక్క విశ్వసనీయతనే ప్రశ్నించేదిగా ఉన్నది. ఇది హామీలన్నింటినీ కూడా నిరుపేద ఓబీసీ కులానికి చెందిన వ్యక్తిని ప్రధానమంత్రిని చేయడంలో సోనియా గాంధీ కృషి అపారమని మాజీ కేంద్ర మంత్రి చింద్రమోహన్ అన్నారు. ఇందులో రాహుల్ గాంధీ కృషి కూడా అపారం, అభినందనీయమని అన్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ రాజ్యాంగ సవరణ చేసి ఓబీసీలకు 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించారన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్ల విషయంలో సోనియా గాంధీ సహాయ సహకారాలున్నాయని గుర్తు చేశారు. 15 కోట్ల మంది పాఠశాలల విద్యార్థులకు మిడ్ డే మీల్ లభించేలా మన్మోహన్ కృషి చేశారు అని చింతామోహన్ తెలిపారు. మరి అటువంటి ఆర్థిక పరిస్థితిని, అధ్వాన్నమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఈరోజు బలోపేతం చేసి బలమైనటువంటి భారతదేశంగా తయారు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కింది. నేను ప్రతి శుక్రవారం ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. నేను మంత్రిగా ఎరువులు దిగుమతి చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి. అన్ని షిప్పులు వచ్చేసి సీషోర్లో ఉంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేక ఇబ్బంది పడుతూ ప్రతి వారం పోయి నేను అడిగితే నన్ను చూసి నవ్వేవాడు. మేమిద్దరం కలిసి ఒక అరగంట కూర్చొని దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ, ఫారిన్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటూ తీసుకొని వెళ్లేవాళ్ళం. ఆ రోజుల్లో గీతాకృష్ణ అనే ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రోజులవి. మరి ఆ రోజు మేము ప్రతి వారం కలుస్తూ వచ్చేవాళ్ళం. మరి ఊహించని రీతిలో 2004లో ముఖ్యమైన పరిణామాలు వచ్చాయి. ఊహించని రీతిలో లెఫ్ట్ పార్టీలకు 72 లోక్సభ స్థానాలు వచ్చాయి. సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ ఇవన్నీ కలుపుకొని. కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీల సహాయం అవసరం వచ్చింది. ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులుగా కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్, ఆ మానవాడు, ఆయన 18 మూర్తి లేన్ లో ఉండేవాడు. సీతారాం యేచూరికి గురువు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి మరి మీ సహాయం కావాలి, లెఫ్ట్ పార్టీల సహాయం కావాలి, రాష్ట్రపతికి జాబ్ ఇవ్వమంటే ఆయన చెప్పుకొచ్చాడు, మీ వాళ్ళని ఒక టీంను పంపించండి, మీరు ఒక జాబ్ రాసి. సెంచరీతో అదరకొట్టిన మెల్బోర్న్ హీరోగా మారిన నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ ఉండగా విశాఖలో సంబరాల అంబరాన్ని తాకాయి. భారత టాప్ ఆర్డర్ ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనలేక చేతులెత్తేసిన తరుణంలో నితీష్ ఒత్తిడిని తట్టుకొని చేసిన అసమాన పోరాటం చాలా కాలం గుర్తుండిపోతుంది అని చెబుతూ పలువురు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. 8వ నెంబర్ బ్యాటర్గా వచ్చి తొలి సెంచరీ చేయడంతో జీవీఎంసీ 69వ వార్డు తుంగులాన్లోని ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తుంగలం గ్రామంలో కాకి కుంజరావు, కాకి అప్పలకొండ కుమారుడు కాకి ముత్యాలరెడ్డి, వారి కుమారుడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో భారతదేశం ఫాలో ఆన్ అయ్యే టైంలో భారతదేశాన్ని ఆదుకోవడమే కాకుండా ఆస్ట్రేలియా బౌలర్ల పంతం పట్టి బ్రహ్మాండంగా రాణించి
బాగా ఆడినందుకు మాకు, మా గ్రామానికి, మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా బాగా క్రికెట్లో రాణించి మరి భారతదేశానికి మంచి సేవలు అందించాలని కుటుంబంతో కోరుకుంటున్నాం. ఈరోజు ఏదైతే నితీష్ కుమార్ రెడ్డి ఇంత ఇంటర్నేషనల్ మ్యాచ్ లో సెలెక్ట్ అవ్వడం ఒక ఎత్తు, రాణించడం ఒక ఎత్తు. మరి ఏదైతే నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ లో రాణించాలని, క్రికెట్ ఆడాలని కోరుకున్నప్పుడు తన కోరికను మన్నించి తన ఆశయానికి అనుగుణంగా తండ్రి వేసిన బాటలో మీద ఆయన విజయం సాధించడం, ఆయన సక్సెస్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది. ఏదైతే వారి తల్లిదండ్రులు కోరుకున్నట్టు ఈ వేళ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నందుకు నాకు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మా తమ్ముడికి, మా ఫ్యామిలీ అందరికీ చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తాను. శారీరక మరియు మానసిక వైకల్యంతో ఉన్న పిల్లలను అక్కను చేర్చుకుని సేవలందిస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్లలోని ఇజా ఫౌండేషన్ కు తోటాడ శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ తరపున నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను పిల్లలకు ఉపయోగించే మరికొన్ని వస్తువులను అందజేశారు. ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు బృందంగా వెళ్లి అక్కడి పిల్లలతో కాసేపు గడిపారు. ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సూర్యశెట్టి సుభగ్ను కుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్ లో పిల్లలకు చేస్తున్న సేవలు తమను కదిలించాయని, ఈ సందర్భంగానే ఇవన్నీ సమకూర్చి అందజేసినట్లు తెలిపారు. ఫౌండర్ తుగ్నెట్ మధు, ఫిజియోథెరపిస్ట్ పవన్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. తోటరాడ విలేజ్ మునకపాక మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ శ్రీ ఆదినారాయణ రాజయోగి ఆశ్రమం ట్రస్ట్ పీపుల్ ఈ రోజు మా ఇచ్చా ఫౌండేషన్ పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా డైపర్స్, గ్రోసరీస్, రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా డొనేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ ఆదినారాయణ రాజయోగి పీపుల్ ఒక 3 days ముందు మా ఇచ్చా ఫౌండేషన్ పిలిచేసి పిల్లలందరినీ కూడా అబ్జర్వ్ చేసి పిల్లలకి సహాయం చేయాలని వారి మంచి మనసుతో ఈరోజు వచ్చి పిల్లలందరికీ కూడా నెలకి సరిపడా గ్రోసరీస్ అన్నీ కూడా అందించినందుకు ధన్యవాదాలు. మీ సహాయం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ నారాయణ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. వైసీపీ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి వైసీపీ వల్లే నిరసన చేయడం విడ్డూరంగా ఉంది అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ వ్యవస్థనే నాశనం చేసిన వైసీపీ నేతలు మళ్లీ నీతులు చెబుతూ ఉండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం ఆర్థికంగా బాగా నష్టపోయింది అని, అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానాలతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని తెలిపారు. వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. దాంట్లో భాగంగా రమారమి 10,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. అవన్నీ వివరాలు కూడా 2-3 రోజుల్లో మరొక మీడియా సమావేశంలో తెలియజేస్తాం. ఈరోజు విద్యుత్ గురించి మీరు నిన్న సిగ్గులేని ధర్నాలు చేశారు కాబట్టి వాటికి సమాధానం చెప్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నాశనం చేశారు, ఈ కుప్పం నియోజకవర్గంలో మీరు ఏ విధంగా నాశనం చేశారు, మళ్ళీ ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పెట్టుకోగలిగే అవకాశం ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సోలార్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు ప్రజల తరఫున కట్టాల్సిన 40% నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కట్టి ఇక్కడ ప్రజలకి ఉచిత విద్యుత్ని అందజేయబోతున్నారని తెలియజేస్తూ, అట్లాగే రైతుల కోసం కూడా PM కుసుమ్ పథకం ద్వారా వాళ్ళకు కూడా ఉచితంగా సోలార్ విద్యుత్ని అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా రైతులు కట్టాల్సిన 40% భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారే చెల్లించే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది మా నాయకుడి చిత్తశుద్ధి. కుప్పం నియోజకవర్గ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళ జీవితాల పట్ల ఆయనకున్న బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అట్లాగే కుప్పాన్ని కూడా అభివృద్ధి చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ సిటీ
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావుపేట సెక్షన్ 4 విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. అనంతరం డివిజన్ ఎస్ఈకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు రేట్లు పెంచమని చెప్పి నిత్యావసరాలు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారని అన్నారు. పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు, ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాదురే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. బాబు గ్యారంటీ, అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు. ఇవాళ బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, బాదుడు గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది. మేమందరం కూడా చెప్తా ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు. కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం. 15,400. విశాఖ జిల్లా గాజువాకలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ప్రతిరోజు జరిగే నిత్యాన్నదాన కార్యక్రమం 3వ వసంతంలోకి అడుగుపెట్టింది. కేసరపు శ్రీను, రమేష్, సతీష్, నంబూరి జగన్నాథం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని అన్నదానం ప్రారంభించారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పదని, పేదల ఆకలి తీర్చడం దేవుని సేవతో సమానమని అన్నారు. 3 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా అన్నదానం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం స్టార్ట్ చేసి సుమారుగా 3 సంవత్సరాలు పూర్తి అయిపోయి 4వ సంవత్సరంలోకి ఇదే రోజు అడుగుపెట్టాం. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. సంఘం తరఫున మరి నిత్యం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తి చేసినందుకు కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఆపపడతామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమున్నా సరే కంటిన్యూ చేస్తున్నారంటే చాలా ఆనందం. మరి ఇలాగే ఆ కన్యకా పరమేశ్వరి తల్లి ఆయురారోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని, వాళ్ళు ఏం చేసినా సరే ఆ తల్లి యొక్క కరుణ కటాక్షం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆదివాసీ సంఘానికి ఎవరెవరు కాదంటారు. నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఆదివాసీ పెట్టిన కార్యక్రమానికి సంపూర్ణటువంటి సహకారం అందించినటువంటి ఏమైనా ఉంటే అది ఆదివాసీలకు చెప్పాలి. ఎందుకంటే ఆదివాసీలు ఏది చేసినప్పుడు కూడా ఆశించడం అన్నటువంటి అభిప్రాయం ఉంది. వాళ్ళు ఏది చేసినా కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో కన్యకా పరమేశ్వర అమ్మవారి తాలూకా కార్యక్రమాల్లో భాగంగా ఆదివాసీలు ఎప్పుడు కూడా నిత్యాన్నదానం కాదు, పేదవారికి అండగా నిలబడతారని అభిప్రాయం. రేపటి నుంచి మళ్ళీ 200 మంది చేస్తూ ఉన్నారు. ఇది చాలా దిగ్విజయంగా మరింత అభివృద్ధి చెంది వాళ్ళు షెల్టర్ కూడా నిర్మాణం చేసుకుని ఈ గాజువాకలోనే ఆర్యవైశ్య సత్రవుగా ఏర్పడి మరి మంచి భవిష్యత్తులో ఆర్యవైశ్య సత్రం అంటే ప్రతి ఒక్కరికి ఒక షెల్టర్, ఫుడ్ ప్రతి పేదవాడికి దొరుకుతుంది అనేటటువంటి మంచి వేరు ప్రతిష్టలతో నడిపించాలని చెప్పేసి ఆ వాసవి మాత్రం కోరుకుంటూ ఆలయం పరిసర ప్రాంతాల్లో మరి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆదివాసీ సంఘం ద్వారా 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు శ్రీమతి రెడ్డి గారు, శ్రీమతి వెంకటరామయ్య మీరు ఏ కార్యక్రమం చేసినా ఈ సొంత నిధులతోనే చేస్తారు. అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. మీ సంపాదనలో కొంత శాతం కేటాయించుకొని పేదవారికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అది కంటిన్యూ 3 years బట్టి చేసి 4వ సంవత్సరంలో అడుగుపెట్టడం ఆ కన్యకా పరమేశ్వర ఆశీస్సుతో సక్సెస్ఫుల్గా చేశారు. భవిష్యత్తులో కూడా దీన్ని 200 పెంచినందుకు కూడా మరి ఆ మాత ఆశీస్సులు ఉండబట్టే మీరందరూ కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నాను. అలాగే కేసర్పు బర్త్డే సందర్భంగా కూడా ఈ 3వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈనాడు అయినటువంటి ఖర్చు అంతా కూడా కిరణ్ తరఫున వాళ్ళ శరత్ గారు నిర్ణయించి కోడలు పుట్టినరోజు కూడా మరి ఎన్ని ఏర్పాటు చేసినట్టుకి వాళ్ళకి కూడా అభినందనలు తెలియపరచుకుంటూ ఆ కన్యకా పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని, మంచి కార్యక్రమం చేసిన దానికి ప్రతి దానికి కూడా దేవుడు మాత ఆశీస్సులు అలా ఉండాలని, మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని తెలియపరచు. దేశవ్యాప్తంగా అనేక సేవలు అందించిన కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ కాకినాడ పట్టణంలో సిబిసిఎన్సి చైర్మన్ డాక్టర్ ముత్తాబత్తుల
రత్నకుమార్ ఆధ్వర్యంలో సంస్థ 150 వసంతాల వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా ఒక సంస్థను ఇంత సుదీర్ఘకాలం కొనసాగించడం ద్వారా కొన్ని కోట్ల మందికి సేవలు అందించడం చిన్న విషయం కాదు అని, ఇది మహాయజ్ఞం అని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు మేరీమెస్ మెక్లారెన్ను స్మరించుకుంటూ కాకినాడ పట్టణంలో ఈ సేవలను కొనసాగిస్తున్నారు. కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ ఈ రోజుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో మంది ఈ భారతదేశంలో సుమారు 93 లక్షల మంది ఉచిత విద్యను అందిస్తూ సుమారు 4 కోట్ల మందికి ఉచిత వైద్యాన్ని అందించి అలాగే ఆధ్యాత్మికంగా ప్రేమ పంచే ఆధ్యాత్మిక దేవాలయాలు సుమారు 1800 ఈ భారతదేశంలో ఉన్నాయి. ద కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ పేద ప్రజలను ఉచిత విద్య వైద్య ఆధ్యాత్మిక సేవలు అందించడం కొరకు మా పితరులు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే సిబిఎం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిబిఎం మిషన్ వాచే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ వసంతాల 150 వసంతాల ప్రోగ్రామ్ లో మేము పాల్గొనడం జరిగింది. 150 వసంతాలు పూర్తి చేసుకున్న ఒక మిషన్ అనేది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఒక మిషన్ స్థాపించి ఆ మిషన్ ద్వారా ఎంతో మంది పేదలకు విద్యను వైద్యను అలాగే చదువును అందించాలన్న దృక్పథంతో మేడం మెక్లారెన్ గారు ఈ మిషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ మిషన్ 150 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేయాలంటే దానికి ఎంతో డెడికేషన్ ఉన్న మెంబర్స్ కావాలి. అలాగే పేదలకి అలాగే వారందరికీ కూడా ఖచ్చితమైన విద్యను వైద్యాన్ని కల్పించాలని దృక్పథంతో నడిపిస్తున్న ఈ సిబిఎం ఈ 150 వసంతాలే కాకుండా ఇకపై ఇంకెన్నో సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, ఇంకెంతో మందికి చేదోడు వాదోడుగా ఉండాలని, ఇటువంటి మిషనరీస్ ఇంకా ఎన్నో పెట్టాలని, అలాగే ఈ మిషనరీ మిగిలిన మిషనరీస్ అన్నిటికీ ఒక దిక్సూచి అవ్వాలని కోరుకుంటూ వార్తలోని ముఖ్యాంశాలు. ఈ ఏడాది ఆఖరి మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకున్న మోదీ, తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడిన ప్రధాని. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, హాజరైన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి. మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.